అందరికీ నమస్కారం. ఇక్కడికి టైం తీసుకొనొచ్చి ఈ అకేషన్‌ని మీ ప్రెజెన్స్‌తో ఇంకా స్పెషల్ చేసినందుకు అందరికీ పేరు పేరున థాంక్ యూ. సారీ డాడీ ఈ ఈవెంట్‌కి మా ఇద్దరి ప్రెజెన్స్ నీకెంత ఇంపార్టెంటో నాకు తెలుసు. బట్ ఈ ఈవెంట్‌కి అన్‌ఫార్చునేట్‌గా మేము రాలేనందుకు ఈ చిన్న వాయిస్ నోట్ నిన్ను కొంచెమైనా హ్యాపీ చేస్తుందని అనుకుంటున్నాను. మీరు మాకు చాలా పెద్ద ఇన్‌స్పిరేషన్ మాత్రమే కాదు డాడీ, మా రోల్ మోడల్ కూడా మీరే. ఇంకా మేము సాధించాల్సింది లైఫ్‌లో చాలా ఉండిపోయినా కానీ, బట్ ఎవ్రీథింగ్ వి ఆర్ టుడే ఈస్ బికాస్ ఆఫ్ ద వాల్యూస్ యూ లివ్ బై ఎవ్రీ సింగిల్ డే. మీరు మాకెంత ఎదిగినా కూడా ఒదిగుంటూ మన గెలుపు కన్నా మన వ్యక్తిత్వం వాడాలని చెప్పేసి ఎప్పుడు నేర్పిస్తూనే ఉన్నారు. మీరు ఒక అమ్మాయి ఎప్పుడూ ఇంట్లో పనులకు మాత్రమే పరిమితం కాకుండా, తనకంటూ సొసైటీలో ఒక పేరు, ఐడెంటిటీ అనేది కూడా ఉండాలి అని చెప్పి నన్ను, వాణిని, మమ్మీని ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. కష్టపడి డబ్బు సంపాదించడం మాత్రమే కాదు. అలా అని మన కోసం మనం సేవ్ చేసుకోవడమేం కాదు. ఆ డబ్బుల్లో కొంత అవసరం ఉన్న వాళ్ళకెప్పుడు సహాయపడుతూ ఉండాలని చెప్పి మీరు ట్రై చేశారు. అలాగే అది మాకు నేర్పించారు. అలానే మీరు మీ లైఫ్‌లో ఎదుర్కొన్న కష్టాలు మేము ఎదుర్కోకూడదని చెప్పి ఎప్పుడు భయపడుతూ దానికోసం శ్రమిస్తూ వచ్చారు. మీరందరికీ ఆర్డినరీ ఆర్టీసీ ఎంప్లాయీ అయ్యుండొచ్చు కానీ, మీరు మా హీరో డాడీ. ఒక్క విషయంలో మాత్రం నాకు మీ మీద చాలా కోపం ఉంది. ఎందుకంటే మీరు మా సంతోషాల్ని, మా అవసరాల్ని ముందు పెట్టారు కానీ, మీ అవసరాల్ని, మమ్మీ అవసరాల్ని ఎప్పుడూ లిస్ట్‌లో లాస్ట్‌కే పెట్టారు. అందుకే ఇవాళ నాకొక రిక్వెస్ట్ ఉంది డాడీ. మీరు మాకు రెక్కలిచ్చారు. ఆ రెక్కలతో ఎగిరే ధైర్యాన్ని కూడా ఇచ్చారు. కానీ మీరు మాత్రం ఎగరడం మర్చిపోయారు. కాబట్టి ఇవాల్టి నుంచి మీరేం చేస్తే సంతోషంగా ఉంటారో, ఏం చేస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారో అవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఇంకా మీరిద్దరు కలిసి చాలా మెమోరీస్ క్రియేట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. మమ్మీ! ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటావు? ప్రతిసారి డాడీ కష్టాన్ని మాత్రం గుర్తిస్తాం కానీ, నిన్ను గుర్తించడం మర్చిపోతాం అనుకుంటున్నావా? లేదు. ఎందుకంటే డ్యాడీ మాకు డైరెక్ట్‌గా ఏం కావాలన్నా కొనిస్తారేమో, ఏ అవసరం ఉన్నా తీరుస్తారేమో, కానీ దానికి పరోక్షంగా నువ్వే కదా డ్యాడీకి హెల్ప్ చేస్తావు. మరి నీ గురించి చెప్పడం ఎలా మర్చిపోతాను? అందరూ అనుకుంటారు ఒక హౌస్ వైఫ్‌గా ఉండడము చాలా ఈజీ జాబ్ అది. బట్టలు ఉతకడము, బోళ్ళు తోమడము, వంటలు చేయడము ఇంతే అనుకుంటారు కానీ ఒక తక్కువ సాలరీ వస్తూ పెద్ద పెద్ద డ్రీమ్స్, పెద్ద పెద్ద అంబిషన్స్ ఉన్న హస్బెండ్‌కి వైఫ్‌గా ఉండడం ఈస్ నాట్ అన్ ఈజీ జాబ్. బట్ యూ డిడ్ అమేజింగ్‌లీ వెల్. ఒక హౌస్ వైఫ్‌కి సాలరీ ఇవ్వడం స్టార్ట్ చేస్తే నీదే హైలీ పెయిడ్ సాలరీ అవుతుందేమో మమ్మీ. కానీ ఫ్యామిలీకి మాత్రం 4 స్తంభాలుంటే, ఆ 4 స్తంభాలు నువ్వే అయ్యావు. ఫ్యామిలీకి ఒక మంచి ఫౌండేషన్‌ని సెట్ చేశావు. అందరిని ఒక దగ్గరికి హోల్డ్ చేస్తూ ఉన్నావు. థ్యాంక్ యూ మమ్మీ ఫర్ ఎవ్రీథింగ్. అలానే మేము హ్యాపీగా ఉండడానికి మమ్మీ, డ్యాడీ ఎలా హెల్ప్ చేశారో, మమ్మీ, డ్యాడీ హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి హెల్ప్ చేసిన నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య, మామయ్య వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు, అలాగే మా మామయ్య, అత్తయ్య అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచ్యులేషన్స్ మమ్మీ, డ్యాడీ. వి లవ్ యూ. వి లవ్ యూ సో మచ్.